యుగ సమాప్తి వరకు దేవుడు మనతో పాటు ఉన్నాడు, సందేహం లేదు. అయితే నేను చిన్నపిల్లగా ఉంటే ఆయన చేయి పట్టి నడుస్తూ ఆయన ఎక్కడికి నన్ను తీసుకెళ్తాడో నాకు తెలియదు. ఆయన ఎక్కడికి నన్ను తీసుకెళ్తాడో తెలియదు. నేను చిన్న బిడ్డగా వీటిని చూసి, నాయన ఈ బాలు కొనివ్వండి, నాయన ఈ చొక్కా కొనివ్వండి, నాయన ఈ పెన్సిల్ కొనివ్వండి అన్నీ పక్కనున్న వాటిని చూసి నాయన్ని అడుగుతూ ఉంటాను. నాయన పోవలసినటువంటి ఆ ముగింపు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చేయబట్టి రమ్మని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం పెద్దయిన తరువాత నాయన ఈ పని చేసుకురాపోరా అని ఆయన మాట చెప్తాడు. ఆ మాట ప్రకారంగా చేసేవాళ్ళు మనమైతాం. మందిరంలోకి వచ్చిన తరువాత ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేటప్పుడు అర్థం ఏమిటంటే ఆయన మాట ప్రకారంగా మనము జీవించేవారు కావాలి, ఆయన మాట ప్రకారంగా చేసేవారు కావాలి. ఆయన మాట ప్రకారంగా చేస్తే మనము బండ మీద ఇంటిని కట్టుకున్న వాళ్ళము అవుతాం. బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుందని ప్రభువే చెప్పాడు. వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, గాలులు వస్తాయి, అది కొట్టుకుపోదు అని అన్నాడు. అయితే ఇసుకలో కొంతమంది ఇల్లు కట్టుకుంటారు. వర్షం వస్తే అది వెంటనే కూలిపోతూ ఉంటారు. చాలామంది దేవుని మాట వింటారు కానీ ఆ ప్రకారంగా చెయ్యరు, జీవించరు. వారి ఇల్లు ఎక్కడంటే ఇసుక మీద కట్టుకున్నారు. చాలామంది ఆత్మీయ జీవితంలో నిలబడ్డము, పడిపోవడము, నిలబడ్డము, పడిపోవడము ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ప్రభువు చెప్పాడు, ఈ రీతిగా చెయ్యి, ఈ రీతిగా మాట్లాడు, ఈ రీతిగా జీవించని విన్నాడు. ఆ ప్రకారంగా జీవించలేదు కాబట్టి పడిపోతూ ఉంటారు. దయచేసి ఇసుకలో ఇల్లు కట్టి పడిపోతూ ఉంటే దానికి బాధ్యులు దేవుడు కాదు, దానికి బాధ్యుడు కట్టుకున్నవాడే. ఈ రోజున మనము ఆలోచించాల్సింది, నేను ప్రభువు కొరకు బండ మీద ఇంటిని కట్టుకున్న వానిగా ఉన్నానా, లేకపోతే ఇసుకలో కట్టుకున్న వ్యక్తిగా నేనున్నానా అని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇసుకలో ఇల్లు కట్టుకుంటే చాలా కాలం ఉండదు. ఎంతకాలం ఉంటుందంటే వర్షం వచ్చేంతవరకే ఉంటుంది, కష్టం వచ్చేంతవరకే ఉంటుంది. కష్టం వచ్చిందనుకో పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, మొగుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, గుడి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, పాస్టర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, పెద్దలను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ రీతిగా వెళ్ళిపోవడమే కాదు, పడిపోయిన వాడు నెక్స్ట్ చెడిపోతాడు. దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం, దేవుని కుటుంబంలోకి వచ్చిన తరువాత నేను ఆయన చెయ్యి పట్టి అవి ఇవి చూసే వ్యక్తిగా కాదు, ఆయన చెప్పింది చేసే వ్యక్తిగా నేను ఎదుగుదల చెందాలి. ఆయన చెప్పింది చేసే వ్యక్తిగా నేను ఎదగాలి. ఆ స్థితి ప్రభువా నాకు ఇవ్వండి, నేను ఎప్పుడు కదలకుండా బండ మీద కట్టబడిన ఇల్లులాగా నేనుండునట్లు సహాయం చేయండి అనని. మూడవది, మనము చేయాల్సింది ఏమిటంటే ప్రభువుతో మాట్లాడాలి. ప్రభువు చెప్పింది మనము చేస్తూ ఉంటే అన్నీ సవ్యంగా జరిగిపోతాయా? జరగవు. దయచేసి వినాలి. నేను దేవుని పని చేస్తాను, కాకపోతే నాకు బోలెడన్ని సమస్యలు, నాకు అనారోగ్యం ఉంది, చెప్పుకునే బలహీనతలు ఉన్నాయి, చెప్పుకోలేని బలహీనతలు ఉన్నాయి, నాకు శత్రువులు కూడా ఉన్నారు. దయచేసి వినాలి. వారికి నేను కీడు చేసి కాదు, వారికి అన్యాయం చేసి కాదు, నిష్కారణంగా. బైబిల్ అంటే అది
నిష్కారణంగా మీ మీద ఎవడైనా చెడ్డ మాటలు పలికినప్పుడు నిర్నిమిత్తముగా, నిష్కారణమని లేదు అక్కడ, నిర్నిమిత్తముగా మీ మీద ఎవడైనా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది అని అన్నాడు. మీ మీద నిష్కారణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిష్కారణంగా ఏమంటారో తెలుసా? ఈ ఈ ఈ ఈ బ్యాంక్ ఆఫీసర్ని ఎప్పటి నుండినో ఒక ఉద్యోగం ఇప్పి స్వామి అని అడుక్కుంటాను, బడాయపడతాడు. నేనే గనక పోస్ట్లో ఉంటే 10 మందికి ఇత్తు అంటాడు. వాని వాని ఉద్యోగమే ఓడగొట్టుకుంటూ. దయచేసి గమనించాలి, నిష్కారణంగా తీర్చేవాళ్ళు చాలామంది చెప్తారు. ఏమంటారు తెలుసా? జేమ్స్ అన్నకు లైసెన్స్ చేసేమని చెప్పిన అలా 2 ఏళ్ళు అయిపోయా, ఆయన అసలు పట్టించుకోవాలి, నేను కానీ ఆడుంటే 20 మందికి చేత లైసెన్స్ అంటాడు. ఇట్లా తిట్టే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. ఇంకేమంటారు తెలుసా? భాస్కర్కి కోడి ఫారం ఉన్నట్లు నాకు నింటేనా, దినానికి 20 కోళ్ళు చర్చికంటాడు. కోడి బొచ్చు కూడా ఏడాడు, దాని ఏకలు కూడా అయ్యాడు అంటాడు. అట్లని నిష్కారణంగా తేడతారు. దయచేసి గమనించాల్సింది ఏమంటారో తెలుసా? దయచేసి ఇట్లా ఇంకా ఆడపిల్లల గురించి నేను చెప్పకూడదు. కొంతమంది అంటారు, ఆ ఎక్కలాగా నేను ఖాళీగా ఉండింటే దినాము బైబిల్ ఎత్తుకొని ఇల్లు తిరుగుదనని. ఇల్లు కాదు, వాళ్ళిల్లే తిరగటం. నిష్కారణంగా మాట్లాడే మాటలు మనలో చాలా ఉంటాయి. నిష్కారణంగా మాట్లాడే మాటలు మనలో చాలా ఉంటాయి. అది చెప్తాడు, నిర్నిమిత్తముగా మీ మీద ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడితే మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకమందు. మన ఫలము ఎక్కడ అధికమవుతుంది? ఎవరైనా తిట్నే, ఎవరైనా అన్నే. అట్లని తప్పు చేసిన వాళ్ళని తిడితే అబ్బా థ్యాంక్ యూ జీసస్ అనుకోవద్దండి. తప్పు చేసినప్పుడు తిడితే సరి చేసుకునే ప్రయత్నం చేయండి. నిర్నిమిత్తముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకమందు. అందుకే పౌలు అంటాడు, మీరు భూ సంబంధమైన వాటి విషయమై మరణించారు కాబట్టి పరసంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంచండి. అక్కడ క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడని. అంటే దాని అర్థం ప్రతి బిడ్డ కూడా పరలోకం వైపు చూసేది నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ క్రీస్తు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. యేసయ్యని కూడా ఎందరో దూషించారు, ద్వేషించారు, అవమానించారు, నిందించారు. పల్లెత్తు మాట ఆయన మాట్లాడలేదు. అందుకని అక్కడికి చూడండి అని ప్రభు చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే ఏమంటామో తెలుసా? ఏమ్రా తల తిరుగుతుంది నీకు, ఎవరు అనుకున్నావు నేను అని సక్కాయి పైకి తీస్తావు, దానివల్ల ప్రయోజనము లేదు. అందుకని పైకి చూడండి, మీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అక్కడున్నాడని చెప్పాడు. పరలోకం వైపు చూసే వ్యక్తిగా మారాలి. ఒకటి, దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడు, ఆయన నా చేయి పట్టి నడిపించాడు. అది చిన్నతనం. నా చేయి పట్టి నడిపించేటప్పుడు అది కావాలా ఇది కావాలా అనే ఆలోచన మనకుంది. చూస్తూ ఉన్నాం, తండ్రి మనల్ని విడిచిపెట్టలేదు, నడిపించుకుంటూ వచ్చాడు. అట్లా నడుస్తూ ఉంటే ఎదిగినాం, పెద్దయినాం. ఇప్పుడు తండ్రి ఆయన మనకు మాటలు చెప్పి ఈ పని చేయి, ఆ పని చేయి, అక్కడికి వెళ్ళు. ఇప్పుడు ఆయన మాట విని పని చేస్తే బండ మీద మన ఇంటిని కట్టుకున్న వాళ్ళు అవుతాం. మూడవది, నిష్కారణంగా ఎవరైనా నిన్ను దూషిస్తే నువ్వు దేవుని పని చేసినంత మాత్రాన, దేవునిలో నువ్వు జీవించినంత మాత్రాన నిన్నెవ్వరు తిట్టరు అనే ప్రసక్తి లేనే లేదు. ఇంకా ఎక్కువ నిన్ను తిట్టేవారు, దూషించేవారు, నిందించేవారు ఎవరో వస్తారు. వచ్చి, సార్ రమణ సార్ ఒక 1000 రూపాయలు ఏంటి అంటాడు. మావోడు రమణ బంగనాథుడు, వాడు ఏంది 1000 భలేవాటురా నువ్వు అని నాని అడుగుతాడు.
నాని చిల్లర కూడా అయ్యాడు. వాళ్ళ ఆయనే చెప్తాడు వాడు ఒక పైసా అయ్యాడని. లండన్కి పోయి పైసా వేయకపోతే రొట్లు దొరకవు, బాగా డబ్బులు తీసుకొని పో, జల్సాగా బర్గర్లు ఉంటాయి, నైనా పిజ్జాలు ఉంటాయి, ఫుల్లుగా తిను. చూడు అసలు మీ తినక ఎట్లుందో చూడు తూనీగిలాగా. కాబట్టి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. ఏది మా అమ్మ దగ్గు వచ్చేసింది చూడు, తినక దగ్గు, జ్వరము ఇవన్నీనే. కాబట్టి నీకు ఒక మంచి అవకాశం. గో అండ్ ఎంజాయ్ విత్ బీఫ్ బర్గర్. ఓకే, అందరూ హల్లెలూయా చెప్దాం. తప్పేమి లేదు, ఏదైనా తిను. దేవునికి స్తోత్రాలు. ప్రభువు పిల్లలుగా మనం ఆలోచించాల్సింది, నేను ఎదిగాను, ప్రభు చెప్పినట్టే చేస్తున్నానా అనే రెండో ప్రశ్న. చేస్తే నేను ప్రభువులో స్థిరంగా ఉన్నానా, పడి లేచి ఇసుకలో కట్టుకున్న ఇల్లులాగా ఉన్నానా అని ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు మూడవది, నిన్ను దూషిస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను అసహించుకుంటారు, ఏవేవో మాట్లాడతారు. అయితే ఏది మనం పట్టించుకోకూడదు. ప్రభు వైపు చూస్తూ మనం నడుస్తూ వెళ్ళాలి. ఎప్పుడు మనల్ని దూషించిన వారికి ప్రతి దూషణ చెయ్యమో, మనకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చెయ్యమో, అప్పుడు పరలోకంలో మన ఫలం ఏమైతా వస్తుంది, అధికమైతా వస్తుంది. చూడండి, భూమి మీద ఒక రైతు వ్యవసాయం చేస్తే, భూమి మీద రైతు వ్యవసాయం చేసినప్పుడు ఫలసాయము వస్తుంది. ఈ చేనులో ఒక 10 బస్తాలు వచ్చినాయి ఎకరానికి. పక్క ఆయన చేనులో 20 బస్తాలు వచ్చినాయి. ఆ పక్క ఆయన చేనులో 30 బస్తాలు వచ్చినాయి. పక్క చేన్లలోనే ఆ ఫలసాయము ఎక్కువ వస్తా వచ్చింది. ఇదే సంఘంలో ఉన్న మనలో కొందరికి పరలోకంలో ఫలసాయం ఎక్కువ వస్తుంది, కొందరికి పరలోకంలో ఫలసాయం తక్కువ వస్తుంది. పరలోకంలో వచ్చే ఫలము ఏం చేస్తుందంటే, నీ జీవితంలో ఆత్మలో నువ్వు బలహీనుడు కాకుండా ఉండటానికి అక్కడ అభివృద్ధి చెందుతున్న ఆ ఫలం నీ ఆత్మని బలపరుస్తా వస్తుంది. హల్లెలూయా. నీ ఫలం పరలోకంలో అధికమవుతుంది అన్నాడు. పరలోకంలో నా ఫలం అధికమైనప్పుడు నాకు ఎట్లా సహాయం చేస్తుంది ప్రభు అంటే, ఒకటి, నా సహవాసం నుండి నువ్వు దూరము కావు. రెండవది, నా మాటకు పూర్తిగా లోబడతావు. మూడవది, నీవు ఆత్మలో దినదినము ఎదుగుతూ ఉంటావు. నాలుగవది, ఎదుగుతూ నేరుగా నన్ను కలుసుకుంటావు. హల్లెలూయా. నేరుగా నన్ను కలుసుకుంటావు. దానికి నీ సంఘంతో పని లేదు, దానికి మీ బోధకుడితో పని లేదు. ఆ బోధ విని నువ్వు మార్పు చెందుతూ వచ్చావు చూడు, అదే నీకు సహాయము చేస్తుంది. కాబట్టి పరలోకంలో నా ఫలం అధికమవుతుందంటే, నా ఆత్మ ఏ పరిస్థితుల్లోనూ బలహీనమయ్యే ప్రసక్తి లేదు. హల్లెలూయా. ఆదివారం అంటేనే పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఆత్మ. శుక్రవారం అంటేనే పరిగెత్తుకొని వస్తుంది ఆత్మ. ఇప్పుడు నా ఫలం పరలోకంలో అధికం కాకపోతే నాకు ఇంకా ఆత్మలో బలం అనేది రోజు తగ్గిపోతుంది. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు మీరు ఒక్కోసారి అనుకుంటారు, ఏమనుకుంటారంటే ప్రార్థించాలి అని. ఇప్పుడు చైన్ ప్రేయర్ జరుగుతూ ఉంది. సేవకులు అందరూ కూడాను సాయంకాలం 7 నుండి తెల్లవారి 7 వరకు చైన్ ప్రేయర్ జరుగుతూ ఉంది. ఈ చైన్ ప్రేయర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేస్తూ ఉన్నారు. భాస్కర్ అన్న గారు ఒక ప్రేయర్ గ్రూపు స్టార్ట్ చేసినారు.
అన్నగారి దగ్గర కూడా చాలామంది ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. రోజమ్మ గారు ఆయన ఒక ప్రేయర్ గ్రూపు స్టార్ట్ చేసింది. అక్కడ కొంతమంది కూడి ప్రార్థన చేస్తున్నారు. సహోదరి పుణ్యవతి నతానియేలు గారి సతీమణి సేవకులందరూ కలిసి మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాల్సింది, అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఒక్క రోజున ఏ బిడ్డ కూడా నేను యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉంటానని చెయ్యి పట్టి నడిపిస్తున్నటువంటి దేవుని చేతిలో నుండి నా చెయ్యి జారకుండా. ప్రార్థన ఎందుకు అంటే నా చెయ్యి పట్టి నడిపిస్తున్నటువంటి దేవుని చేతిలో నుండి నా చెయ్యి జారిపోకుండా. చాలామంది ఆయన చేతిని వదిలేస్తారు. ఎక్కడ వదిలేస్తారో తెలుసా? బస్ స్టాండ్లో వదిలేస్తారు. బస్ స్టాండ్లో ఎందుకు? ఆడ టీ అంగడి ఉంది, ఆడ వదిలేస్తారు. ఆడ వదిలేసి ప్రార్థనకి ఎప్పుడు వస్తారు అంటే మధ్య ప్రార్థనలో వస్తారు. ఇంకో కొంతమంది ఎక్కడ వదిలేస్తారంటే బడే మకాన్ దగ్గర వదిలేస్తారు. యునో బడే మకాన్ మనీ తెలుసా? ఆడ వదిలేస్తారు. ఆడ కాల్చిన మొక్కలు పేల్చిన మొక్కలు తినుకుంటా ఉంటాడు. అంటాడు, శామ్ ఇక్కడ భలే ఉందిరా, బెంగళూరులో దొరకవట్లాంటివి, కమాన్ అంటాడు. బెంగళూరుకి, శివాజీ నగర్కి, మదనపల్లికి టేస్టులు చూసుకుంటూ ఉంటారు. ఏమనుకోదు, ఊరికే చెప్తా ఉన్నారు. దయచేసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఏం చేస్తారు? అప్పుడు ఒక తిరణాల్లో ఒక బిడ్డని అమ్మ చేయి పట్టుకొని నడుచుకుంటా పోతూ ఉంటుంది. తిరణాలది పెద్ద రంకల రాట్టం ఉంటుంది, జైంట్ వీల్ ఉంటుంది. ఆ జైంట్ వీల్లో పిల్లలు పైకి పోయాడు, కయ్యో 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 నరుస్తారు. ఇవన్నీ చూస్తా అమ్మ ఏం చేస్తుందంటే దీని చెయ్యి వేసి పెట్టేస్తుంది. అమ్మ దాంట్లో పడిపోయి దీని చెయ్యి వదిలిపెడతా. ఇది కూడా అది ఐస్ క్రీము ఇట్లా తిప్పేది గిర అనేది. అద్దాలు, ఎర్ర అద్దాలు, బ్లూ అద్దాలు, ఇవన్నీ దీనికి ఒక జత అద్దాలు కొని ఇచ్చి ఉంటుంది. రంగు అద్దాలు వేసుకొని ఇది అన్న వెళ్ళిపోతుంది. కొంతసేపు అయిన తరువాత అమ్మ చెయ్యి ఖాళీ అని తెలుస్తుంది. అప్పుడు భయం అయిపోతుంది. ఎక్కడికి పోయింది నా బిడ్డ అని అరుస్తుంది. రే ఏడుండవు చెంగా, ఏడుండవు చెంగి, ఏడుండవు అని అరుస్తుంది. అంత జనంలో చెంగడికి ఎట్లా తెలుస్తుంది, చెంగికి ఎట్లా తెలుస్తుంది? నాయనా నా బిడ్డ పోయింది నాయన అంటుంది. అది ఆడన్నమ్మల అమ్మా అమ్మా అని అది ఉంటుంది. మీకు అర్థమైందా? ఎవరో వస్తారు అటుకే వచ్చి ఆ ప్రతిపన్ను అంటాడు, బుజే ఎవరు మా నువ్వుని అంటుంది. అదే ఊగదే మీ అమ్మ ఎవరు అంటుంది. దానికి చెప్పేది రాదు. పాపము ప్రతిపన్ను ఎత్తుకొని బిడ్డ ఎవరో తప్పిపోయినారని చెప్పి ఓ పోలీస్ ఆయన దగ్గర పోయి, సార్ బిడ్డ ఎవరో తప్పిపోయిందని. తిరణాలి అది మామూలుగా, నువ్వు వాడు పెట్టేసిపో అంటాడు ఆయన. దయచేసి గమనించాలి. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన మైళ్ళ దీన్ని. అందుకని నాకెక్కడొచ్చిన గొడవ, నువ్వే మోసుకొని తిరుగు అట్లా 2 రౌండ్లే అని. మొత్తానికి వాళ్ళ అమ్మకు అనిపించింది ఇది ప్రతి పనాన్ని అట్లదాన్ని ఇడిపించుకొని పరుగా వెళ్ళిపోతా. అది యాటికిరా ఇది పరిగెత్తది అంటే వాళ్ళ అమ్మని చూసింది. దయచేసి ఎక్కడో ఒక దగ్గర చెయ్యి వదిలిపెట్టేస్తే వాళ్ళిద్దరి మధ్యన జరిగింది ఏంటంటే ఏడ్పు. అమ్మని తిరిగి కలుసుకునేంత వరకు బిడ్డ ఏడ్పు. అద్దాలు, రంగు అద్దాలు తీసి అడబారేసింది, గిరగిరా అడబడేసింది. అమ్మా అమ్మని అంటే అమ్మ కొనిచ్చినవన్నీ పోతాయి, దేవుడు ఇచ్చినవన్నీ పోతాయి. ఏడ్పు ఒక్కటి మిగులుతుంది. తిరిగి అమ్మని చూసేంత వరకు. అమ్మ దగ్గరికి వచ్చింది, జుట్టు పట్టుకొని కొడతా, చూడు ఎక్కడికి పోయింది నువ్వు, నన్ను వదిలేసింది. ఇదే వదిలేసింది. దయచేసి గమనించాలి. కొట్టి అద్దాలు ఇవి అర్థం కాలే, గిరగిర ఏది
పడుతుంది దమాని కొట్టి బాగా సాగు కొట్టి అని మళ్ళా అంత దూరం మా అద్దాల పడిందంటే చూడు తీసి ఇచ్చి పోగొట్టి మళ్ళీ అద్దాలంటావా నా దగ్గర అని అంటాది. అంటే రెండవసారి ఆయన ఇవ్వటానికి ఇష్టపడడు. దేవుని చెయ్యి వదలనే హల్లెలూయా. కృపగల దేవుని చెయ్యి మనం వదలకూడదు. ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎవరంటే ఆయన చేతిని పట్టుకున్నటువంటి వ్యక్తుల మీద సంపూర్ణమైన కృపను వారి మీద కుమ్మరించే దేవుడు ఆయన చెయ్యిని వదిలిపెడితే కృప నుండి పక్కకు వచ్చేసినట్టే. ఆయన చెయ్యి వదిలిపెడితే నిత్యము ఏడిపే.